నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతినా కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నా కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నా యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తుత్రాలాపన యేసయ్యా యేసయ్యా చేస్తున్నా స్తుత్రాలాపన నీకే ఆరాధన నీకే ఆరాధన. ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడిసిపోకయ్యా లేడు శ్రీకృష్ణుడు రాడు పురుషోత్తముడు నతనయేలు మనవారే కారా వీర్యం కేరి లేడు శ్రీకృష్ణుడు రాడు పురుషోత్తముడు నతనయేలు మనవారే కారా క్రీస్తు దాసులై సిలువ సాక్షులై నిలవరండి కోతకాలమని మదిలో ఎరిగించాగముతో రండి క్రీస్తు దాసులై సిలువ సాక్షులై నిలవరండి కోతకాలమని మదిలో ఎరిగించాగముతో రండి భారతదేశపు రక్షణ భారం మనమే మోయాలి భారతదేశపు రక్షణ భారం మనమే మోయాలి సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆరాధనకు యోగ్యుడవు అన్ని వేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు అన్ని వేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు అన్ని వేళలా పూజుడవు అన్ని వేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు అన్ని వేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి నేస్తయ్యా తచ్చుత్తరమయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి నేస్తయ్యా తచ్చుత్తరమయ్యా యవన కాలమందు నీ గాడి మొయ్యగా బలమైన వేళగా నన్ను మార్చినావు యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన వేళగా నన్ను మార్చినావు ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా అయ్యా తచ్చుత్తరమయ్యా రక్షణకై రాజు శాసనం మార్చి ఎస్తరు ఆశను తీర్చిన దేవా యూదుల రక్షణకై రాజు శాసనం మార్చి ఎస్తరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశంలో మహారక్షణ కలగజేయవా. ఈ తరములో మా వానరులను ఆలకించవా, మా దేశంలో మహారక్షణ కలగజేయవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. మనం మళ్ళీ పెట్టుకుంటాం కనుక మరి మరలా మేము అవకాశం వాళ్ళకి ఇస్తాం కనుక మరి మన స్థానిక సేవకులు మరి ఆరాధన చేస్తారు. మనం అందరూ లేచి నిలబడినట్లయితే ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపద కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆరాధింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. చప్పట్లు కొడతాం అందరూ సంతోషంగా. ఎలాంటి మరి గొప్ప దైవ సేవకులు కొన్ని వేల రూపాయలు ఇస్తున్నా మన మధ్యకు రారు, ఎంతో ఆత్మీయంగా వచ్చారు. రోజు మంచి వర్తమానం వింజేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో మనము పాలు పొందుకుందాం. స్తోత్రం. సంతోషంగా అందరూ మనసుతో సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఆమేన్. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అంతే చాలయ్యా, తోడు మనకుంటే చాలు, ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపద కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. సభలో ఆఖరి మంగళవారం రోజున ఈరోజు ప్రత్యేకంగా మరి సువార్త సభగా మరి యొక్క యవనస్తుడు నడిపిస్తున్న కుమారుడు చిరంజీవిని బట్టి ఈ రీతిగా ఈ యొక్క ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసి మనల్ని కూడా సమావేశపరిచి ఉన్నారు. అందరిని బట్టి మరి వారికి అలాగే సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థనా కూడికకు వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యలోనికి వచ్చిన సహోదరులు, ఆత్మీయ దైవజనులు, మన యొక్క సిబిసిఎన్సి బాప్టిస్టు సంఘములలో మరి అనుబంధ సంఘాలుగా అలాగే ఒక కౌన్సిల్గా ఉన్నటువంటి బావాయపాలెం చర్చిలో పాస్టర్ రెవరెండ్ మరి డి ప్రేమ్ కుమార్ అన్నయ్య గారు మన మధ్యలోనికి రావడం ఎంతైనా మనందరికి కూడా ఆశీర్వాదకరము. అన్నయ్య గారు అలాగే పాస్టర్ గారు దైవజనరాలు ప్రిస్కిల్ల గారు కూడా మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు కనుక వారిరువురిని కూడా ప్రేమతో వారిని స్టేజ్ మీదకి వారి కొరకు ప్రత్యేకంగా
వేయబడినటువంటి చైర్లోనికి ఆహ్వానితులు అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దైవజనులను గౌరవిస్తూ దేవుని యొక్క నామానికి మహిమకరంగా చప్పట్లు కొడుతూ వారికి వెల్కమ్ తెలియబడదాం. వారు సేలం జార్జి గారి యొక్క కుటుంబ పక్షమున ప్రాముఖ్యంగా వారి యొక్క కుమారులలో మరి కోయిట ప్రాంతంలో ఉన్నటువంటి మరి రాజారావు గారు ప్రత్యేకంగా వారిని మన మధ్యలోకి రావడానికి తీసుకురావడానికి ఎంతగానో ప్రోత్సాహకరంగా సహకారంగా మనకి మరి హెల్ప్ చేసి ఉన్నారు కనుక ఈ సమయంలో వారి కుటుంబ పక్షాన్ని కూడా వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్య యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనాల వరకు. గత సంవత్సరము యూత్ని నడిపించినటువంటి మరి ఉచ్చుల జస్లిన్ మన మధ్యలో ఉన్నారు. సహోదరుడు మన మధ్యలో రావడం మరి అంతే ఆశీర్వాదం కనుక వారు వచ్చి వాక్య భాగాన్ని చదివిస్తారు. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు వ్రాయబడి ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం చూచి చదువుదాం. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్దనకు పితరుల కుటుంబానికి ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానం ఎందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబం చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెనని, ఎలయనగా పితరుల కుటుంబంలో ప్రధానంగా ఒక్క కర్రయే ఉండవలెనని నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలులు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వకృపానిధివైన మా ప్రియ పర్లపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నా ప్రభ మీ దయని బట్టి కృపను బట్టి నా ప్రభ గతించిన 2023 సంవత్సరం అంతా కూడా దాచి కాచి కాపాడి క్షమించి ఆరోగ్యం ఇచ్చి 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టి మొదటి నెల నా ప్రభ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నన్ను మమ్మల్ని అందరినీ మా గ్రామాన్ని మా సంఘాన్ని మా సంఘ బిడ్డల్ని మా సంఘ పెద్దల్ని మా సంఘ సీఆర్ గారిని మా సంఘ పాస్టర్ గారిని గ్రామంలో ఉన్న సేవకుల్ని సేవకురాండ్ని విశ్వాసుల్ని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధానంలో జ్ఞాపం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా ప్రభా మా అటువంటి క్రీస్తు ప్రభువునకు పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో యవనస్సుల మేల్కొలుపు సువార్త సభకు సంఘముగా కూడి యవనస్సులతో పాటుగా సంఘమంతయు మరి వృద్ధులేమి నడువయస్సుకులేమి చిన్న బిడ్డలేమి ఈ సహవాసంలో మరింత చక్కగా పాలు పంపులు పొంది ఉండినటువంటి నా ప్రియ స్థానిక బ్యాప్టిస్టు సంఘానికి క్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అదేవిధంగా స్థానిక సంఘాన్ని ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నటువంటి తమ్ముడు శేఖర్ బాబు గారికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికన ఉన్న మన బ్యాప్టిస్టు సంఘాలలో వరదరాజపురం, వైఎస్ఆర్ కాలనీ, కల్లుగోట్ల మరి సంఘాల్లో గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి నా తండ్రి సమానులు వేదిక మీద ఉన్నారు. నేను వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మిగిలిన సేవకులకు కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతనంగా మరి కార్యవర్గంగా డీకన్ బోర్డు సభ్యులుగా సంఘ పెద్దలుగా ఉన్నటువంటి ప్రియులు నా సోదర సమానులు, అలాగే 10 గ్రామాల మరి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నా సహోదరు ప్రత్యేక వందనాలు వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ చక్కగా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మరి అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచి సౌండిస్ట్ మన చర్చదే చక్కగా ఆపరేట్ చేస్తున్నటువంటి నా ప్రియ సోదరులకు కూడా ప్రత్యేకమైన
బట్టి వందనాలు. మంచి రచయిత అయినా నాకు తెలుసును. ప్రియులారా, మరి చక్కగా ఈ కార్యక్రమాలు ఇంత మరి అద్భుతంగా జరగటానికి దీని వెనుక మరి స్త్రీల సమాజం ఎంతో ప్రార్థన చేసిందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. వారు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి నేను ఇక్కడ ఉండటానికి గల కారణం మరి జార్జ్ గారి యొక్క కుమారుడు మరి శీలం రాజారావు గారు దూరదేశంలో ఉన్నారు. వారి ఆహ్వానపు మేరకు మరి తమ్ముడు యూత్ ప్రెసిడెంట్గా ఉండి ఒక వినూత్నమైనటువంటి సంకల్పంతో ఈ నూతన సంవత్సరంలో ఈ రాత్రి ఇంత అద్భుతమైన సభ జరగటానికి మరి చక్కగా మరి వీళ్ళ రూపకల్పన చేసినటువంటి తమ్ముడు చిరంజీవి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఏది ఏమైనా అర్ధవరం సిబిసిఎన్సి బ్యాప్టిస్టు సంఘం యాచకులను ఇచ్చిన సంఘం. అర్ధవరం సిబిసిఎన్సి బ్యాప్టిస్టు సంఘం సిఆర్ గారులను ఇచ్చినటువంటి సంఘం, విశ్వాసులను ఇచ్చిన సంఘం. అందుచేతనే దేవుడు మన 76 గ్రామాలలో ఒక వినూత్నమైన సంఘంగా అర్ధవరం బ్యాప్టిస్టు సంఘాన్ని దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. అర్ధవరం సంఘం అంటే మామూలు విషయం కాదు. మంచి పేరున్నటువంటి సంఘం, ఆత్మీయత కలిగినటువంటి సంఘం, అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సంఘం. ప్రియ కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీ వారు భారతదేశంలోనికి వచ్చి అవునగడ్డ నుండి సోంపేట వరకు దైవ పరిచర్యలను వారు అందించి మార్చి 12వ తారీఖు వస్తే 149 సంవత్సరాలు మనం ముగించుకుని 150వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. అంత ఘనత సిబిసిఎన్సికి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంత పెద్ద వృక్షం క్రింద మనం ఉన్నాం. ఆ చెట్టు నీడలో మనం ఉన్నాం. మన ప్రియ మిషనరీస్ ప్రియులారా మనలను ప్రేమించి మనకు సువార్త చెప్పి హాస్పిటల్స్ ఇచ్చి బడులు కట్టించి గుడులు కట్టించి చదువుకు నోచుకొని మనలను దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి కనీసం బాధ చెప్పుకోవడానికి కూడా యోగ్యత లేని మనల్ని ఒకప్పుడు గుడి నీడ కూడా తాకనవ్వకుండా చేసినటువంటి సమాజం. ఆ సమాజ పరిస్థితులలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మన పితరులు. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే మిషనరీస్ పరిచయం చేశారో గుడి నీడ తాకటానికి యోగ్యత లేని మనల్ని గుడి గర్భాలయములోనికి తీసుకుని కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆధిక్యత కెనడియన్ బ్యాప్టిస్టు మిషనరీ ద్వారా యేసు ప్రభు మనకి ఇచ్చారు. మరి ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సంఘంగా మరి ప్రత్యేకంగా యవనస్సుల మీద మనసు పెట్టి ప్రియుల యవనస్సుల కొరకు ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య లేకుంటే ఒక కూటాన్ని ఏర్పాటు చేసి సువార్త అందించాలి అన్నటువంటి నిశ్చయతతో కూడినటువంటి సంకల్పం. అది దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ప్రియులారా, మరి నన్ను ప్రేమించి, ఎందుకంటే నాకంటే మంచిగా ప్రార్థన చేసే సేవకుల వేదిక మీద ఉన్నాను. నాకంటే గొప్పగా దేవుని సువార్త చెప్పి బలపరిచే దైవజనుల వేదిక మీద ఉన్నారు. అయినా నేను అనుకున్నాను, దేవుడి రాత్రి అంటే నా బ్యాప్టిస్టు సంఘములో మీకోసం సువార్త చెప్పి ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యుడను. దేవుని స్తోత్రం. రాత్రి కొద్ది నిమిషాలు మన ముందు సమయం చాలా చాలా తక్కువగా ఉంది. సమయం చాలా విలువైనటువంటిది. సమయం చాలా విలువైంది. మన సంఘం పెద్ద సంఘం, కానీ రాత్రి మాత్రం కూడుకున్న మాత్రం ఎంతమంది? కొద్దిమంది. అయినను 2-3 ఎక్కడైతే నా నామమును కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆమేన్. చాలా కాలం క్రితం ఒక పాస్టర్ గారు తరిపీది ముగించుకున్నటువంటి తర్వాత ఒక సంఘానికి కాపురిగా ప్రవేశించాడు.
ఆ కాపరి ఎప్పుడైతే ఆ సంఘానికి వెళ్ళాడో ఆ సంఘం చాలా అద్భుతంగా మరి అభివృద్ధి పరిచాడు. కొద్ది మందిగా వచ్చే సంఘం ఇప్పుడు విస్తరించబడింది. ప్రజలు తండోపతండాలుగా దేవుని మందిరాలకు వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కొద్ది కాలం అయిన తర్వాత ప్రజలు దేవుని మందిరంలోనికి రావటం మరి ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి రాలేకపోతా ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే దేవుని మందిరానికి వస్తున్నారు. మందిరం పెద్దది, సంఘం పెద్దది, కొద్ది మంది మాత్రమే. పాస్టర్ గారు అనుకున్నాడు, ముందులో చాలా మంది ప్రజలు దేవుని మందిరానికి వచ్చేవారే, చక్కని ఆరాధనలు దేవుని మందిరంలో జరుగుతూ ఉండేవే, ఎందుకు ఇట్లా ప్రజలు దేవుని మందిరానికి రావట్లేదు? ఒకవేళ నా సందేశాలలో లోపం ఉందా, నా నడిపింపులో లోపం ఉందా, నా జీవితంలో లోపం ఉందా, నా ప్రవర్తనలో లోపం ఉందా అని చెప్పి ఆ పాస్టర్ గారు దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనకు ఒక తలంపు ఇచ్చాడు. ఏంటో తలంపు అంటే, ఉదయాన్నే లేచాడు. ఆ రోజు సోమవారం ప్రియులారా, సోమవారం ఉదయాన్నే లేచి, ఇది వరకు చర్చెస్లో బెల్స్ ఉండే కదండి, ఆ బెల్స్ కొట్టడం ప్రారంభించాడు. బెల్స్ కొడితే చర్చిలో ప్రియులారా ఒక అలజడి రేగుతుందన్నమాట. ఏంటంటే ఒక 15 బెల్స్ కొట్టాడు అనుకో, దానికి ఒక అర్థం ఉంది. ఒక 25 కొట్టాడు అనుకోండి, దానికి ఒక అర్థం ఉంది. ఒక 40, 50 అంటే ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క అర్థం ఉంది. ఇతను మాత్రం పాస్టర్ గారు బెల్స్ కొడతానే ఉన్నాడు. లెక్క పరిమితి దాటిపోతా ఉంది. వింటున్నటువంటి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే బెల్స్ కొడుతున్నారంటే మొత్తానికి ఎవరో చనిపోయి ఉంటారు. చనిపోయారు గనక పాస్టర్ గారు బెల్స్ కొడుతున్నాడు. అయితే ఒక వృద్ధాప్యంలో చనిపోయినాడంటే ఒక 80 బెల్స్ కొడతాడు. ఈయనేంటి అసలు లెక్కకు మించి బెల్స్ కొడుతున్నాడు అని చెప్పి ఆ పక్కనే అడుగుతున్నాడంటే, ఎవరైనా చనిపోయారా, పాస్టర్ గారు బెల్స్ కొడుతున్నాడు. ఎవరికి అర్థం కాలేదు. ప్రజలందరూ కూడా మందిరం దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఎవరు చనిపోయారో తెలియదు గనుక. పూర్వ దినాల్లో మన బ్యాప్టిస్టు సంఘాల్లో కూడా సంఘంలో ఎవరైనా చనిపోతే వారిని మందిరం దగ్గరికి తీసుకొచ్చేటోళ్ళు, ప్రార్థన చేసి ఆ భౌతికాయాన్ని తీసుకుని కూర్చేవారు. అలాంటి పరిస్థితుల్లో సంఘమంతా అనుకున్నారు ఎవరో చనిపోయి ఉంటారని. మొత్తం మీద ప్రజలందరూ మందిరానికి రానటువంటి వారు కూడా, అప్పుడప్పుడు వస్తున్నటువంటి వారు కూడా ఆ రోజు మందిరం దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఏమైందనంటే, ఆయన ఆ చర్చిలో మధ్యలో ఓ శవ పెట్టి పెట్టాడంట. అర్థం కావట్లేదు, ఎవరైనా చనిపోయారా? చనిపోతేనే కదా శవ పెట్టికి చర్చిలో ఉంటుంది అని చెప్పేసి, ఎవరు చనిపోయారనంటే పాస్టర్ గారు సమాధానం చెప్పడే. పాస్టర్ గారిని అడిగారు పెద్దలు, పాస్టర్ గారు వాస్తవం చెప్పండి ఏంటి అనంటే, ఆ పాస్టర్ గారు అన్నాడు, ఎవరు చనిపోయారో మీకు కనిపించాలంటే మీరు ఆ శవ పెట్టుకలో తొంగి చూడండి అన్నాడంట. వచ్చిన వాళ్ళందరూ ఆ శవ పెట్టుకలో తలను పెట్టి తొంగి చూస్తున్నారు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ముఖం కనపడుతుంది ఆ శవ పెట్టుకలో. ఆశ్చర్యం అనిపించింది. నా ముఖం కనపడుతుంది ఏంటండి పాస్టర్ గారు? ఎవరు చూస్తే వాళ్ళ ముఖాలు కనపడుతున్నాయి ఆ శవ పెట్టుకలో. అర్థం అవ్వలేదు వాళ్ళకి. కొంతసేపటికి కోపం వచ్చేసింది వాళ్ళకి. పాస్టర్ గారు ఏంటి, మేము కానీ చనిపోయామేంటి, మేము చనిపోయినట్టుగా కనిపిస్తున్నాం ఆ లోపల. అలా కనబడడానికి ఒక అద్దం తీసుకొచ్చి ఆ శవ పెట్టుకలో ఆయన, ఇప్పుడు అద్దంలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కనబడుతున్నారు. ఏంటి ఇట్లా చేశారని అంటే, ఇంత సంఘం ఉంది కానీ దేవుని మందిరానికి మాత్రం రావటం లేదు. ఇదిగో మనం జీవించుచున్నామన్న పేరుంది కానీ మనం ఏమై ఉన్నామో మృతులమే. ఒకప్పుడు చిన్న గృహాలు మనవి,
ఒకప్పుడు తినడానికి ఇబ్బంది పడేటోళ్ళు, ఒకప్పుడు చిన్న మందిరం మంది, కానీ ఇప్పుడు కొన్ని వందల మంది పట్టే మందిరం, కొన్ని వందల మంది సౌకర్యార్థమై ఏర్పాటు చేయబడిన పరిస్థితులు. కానీ సువార్త వినటానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? దినాలు ఎంత ఘోరంగా ఉన్నాయో. కడవరి దినాల్లో ఉన్నాం మనం, భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తే అంత మంచిది. దేవుని మాటలు ఎంత వింటే అంత ఆశీర్వాదం. ఈ రాత్రి ఈ కూడిక యవనస్సులను మాత్రమే ఉద్దేశించినటువంటిది కాదు. మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను ప్రియులారా. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన 9వ వచనంలో ఇలాగును రాయబడి ఉంది. ఏంటనంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టియే కదా, దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతయే కదా. దేవునికి స్తోత్రం. యవన కాలము అనేది చాలా శ్రేష్టమైనటువంటి ప్రాయముగా మనం గుర్తించాలి. దేశానికి, సంఘానికి యవనస్సులు ఎలాంటి వారనంటే ప్రియులారా, వెన్నుముక్క లాంటి వారు. దేవునికి స్తోత్రం. దేశమునకు మాత్రమే యవనస్సులు అవసరం కాదు, సంఘానికి కూడా యవనస్సులు వెన్నుముక్కలా ఉండాలి. యవనస్సులకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు బైబిల్లో. యవనస్సులకు దేవుడు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేశాడు. అందుకనే ప్రారంభ మానవుణ్ణి బాలుడుగా పుట్టించలేదు, ఒక యవనస్సునిగా దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుచేత యవనస్సులు దేవునికి అవసరమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. అందుకనే సాతానుడు ఈ దినాన్న ఎవరి మీద దృష్టి పెట్టాడని అంటే యవనస్సుల మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే వాడి సామ్రాజ్యాన్ని విస్తృతపరచడానికి, వాడు సామ్రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి యవనస్సుల మీద దృష్టి పెట్టాడు. యవనస్సుల బలాన్ని ఆధారం చేసుకుంటున్నాడు. అందుకనే యవనస్సులు ఈ దినాన్ని చూడండి ప్రియులారా, వీధిలో కనిపించినట్లుగా మందిరంలో అంతగా కనిపించరు, బజారులో కనిపించినంత రీతిగా దేవుని సన్నిధిలో కనిపించడానికి ఇష్టపడరు. లోక సంబంధమైనటువంటి పనులు చేయడానికి పరిగెత్తునంతగా సంఘములో పరిచర్య చేయడానికి రారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటో తెలుసా? యవనస్సులు దేవుని కొరకు కావాలి. దేవునికి స్తోత్రం. సాతానుడు సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే యవనస్సులు ప్రభు కావాలి. ఎందుకంటే యవన జీవితం చాలా ప్రమాదంలో ఉంది ప్రస్తుత దినాల్లో. తెలుసా మీకు ఎంత ప్రమాదములోనంటే దేవునికి కొన్ని వందల మైలు దూరంలో ఉన్నారు. ఆయన సహవాసానికి, ప్రియులారా, ఆయనను ఆరాధించే విషయములో యవనస్సులు మత్తుకు బానిసలైపోయారు, లైంగిక వాంఛల చేత ఉన్నారు, దొంగలుగా ప్రియులారా, లేకుంటే జూదములు ఆడేవారిగా భయంకరమైనటువంటి పాపములో జీవిస్తూ ఉన్నారు యవనస్సులు. నేను ఇతర యవనస్సుల గురించి మాట్లాడలేదు, క్రైస్తవులంగా ఉన్నటువంటి మన బిడ్డలే ఘోరమైనటువంటి జీవితాలు కలుగున్నారండి. కొత్తగా బండి కొంటాడు, ఆ బండి మీద యెహోవా నా కాపరని పేరు రాస్తాడు, క్రాస్ పెడతాడు, కానీ ఈ బండే బార్ షాపులో కనబడుతుంది, ఈ బండే జూదాల దగ్గర కనిపిస్తుంది, ఈ బండే ప్రియులారా ఇంకా ఎక్కడో దేవునికి ఆయాసాన్ని కలిగించే ప్రదేశాల్లో కనిపిస్తుంది. బండి కొన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలా? ఫస్ట్ రౌండ్ ఎవరు వేయాలి? పాస్టర్ గారే వేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇది ఎక్కడ తిరిగినా ఎంత పాపం కదండి, ఎంత ఘోరం కదా.
ఫోను కొన్న ఎంత భక్తి పెరిగిందంటే మనలో ఈరోజు 50, 60, 80 వేలటి ఫోను కొన్న ప్రార్థన చేసేకే ఓపెన్ చేస్తున్నారు ఆ ఫోను. నాకు అర్థం కాదు ప్రియులారు, ఇంకా పాపములో విచ్చలవిడిగా తిరగమనా? ఈరోజు తల్లిదండ్రులు యవనస్తులు ఏది అడిగితే అది ఇస్తా ఉన్నారు. ఒక వెహికల్ కావాలంటే వెనుకంజ వేయట్లేదు, ఒక ఫోన్ కావాలంటే వెనుకంజ వేయట్లేదు, ఒక ఖరీదైన బట్టలు కావాలంటే వెనుకంజ వేయట్లేదు. యవనస్తులకి ఏం కావాలంటే అవి సమకూరుస్తున్నాం. ఆకివీడిలోకి యవనస్తుడు బర్త్డే తన తల్లిని అడిగాడు, ఈరోజు నా బర్త్డే గనక నాకు 2 వీలర్ వెహికల్ కావాలని చెప్పాడు. అమ్మంది, ఇప్పుడు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు గల్ఫ్ దేశంలో ఉన్నారు, కొన్ని అప్పులు చేసి వచ్చావురా నాయన, ఇప్పుడు నేను కొనలేను అని అంటే, కొనకపోతే ఈ బర్త్డే రోజునే చనిపోతాను నేను అన్నాడు ఆయన. ఒక్కగానొక కొడుకు, కొనకపోతే చనిపోతాను అంటున్నాడు. ఇంకా ఆడు చనిపోతే మనం తట్టుకోలేమని చెప్పి అప్పు చేసి బర్త్డే రోజున బండిస్తే 3 స్నేహితులను ఎక్కించుకున్నాడు. ఆ రోడ్డుని వెళ్తా ఉంటుంటే ప్రియులారా, టెంటర్ లారీ వెనక చక్రంలో పడి చచ్చిపోయాడు బర్త్డే రోజు. వాస్తవం ఇది, నేను మీకు చెబుతా ఉంది ఒక కథ కాదు, జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నాను ప్రియులారా. యవనస్సులు పాడైపోవడానికి కారణం పక్కింటోడు కాదు, యవనస్సులు జీవితాలు విచ్ఛిన్నం అయిపోవడానికి లేకుంటే ఎవరెవరో కారణాలు కాదు. యవనస్సులు పాడైపోతున్నారంటే కారణం తల్లిదండ్రులు వారి కొరకు ప్రార్థన చేయట్లేదు. ఈరోజు ఏదైనా ఇవ్వడానికి వెనుతిరగట్లేదు. ప్రియులారా, నేను అంటాను ఈ రాత్రి, ఎంతమంది ఇక్కడ యవనస్సులు కొద్దిమంది ఉండొచ్చు, కానీ యవనస్సులను కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. వారెంతమంది వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది యవన బిడ్డలు దేవుని కొరకు తమ జీవితాలను ఇవ్వగలుగుతా ఉన్నారు? యవనస్సుల జీవితాలను ఘనమైన జీవితాలుగా మార్చేది దేవుని వాక్యం, పరిశుద్ధమైనటువంటి వాక్యం. ఎవరైతే ఆ వాక్యాన్ని చదువుతారో ప్రియులారా, యవనస్సులను పాపమునకు బానిసలుగా కాకుండా ఉండడానికి, యవన జీవితాన్ని దేవుని వైపు త్రిప్పడానికి, దేవుని సముఖములో, దేవుని హస్తములో, దేవుని చేతుల క్రింద వారి జీవితాలు ఉన్నతంగా ఉంచబడాలనే ఈ యవనస్సుల మేలు కొలుపు సువార్త సభ. దేవునికి స్తోత్రం. ఏదైనా వ్యర్థం అవుతుందేమో కానీ ఈ రాత్రి చేయబడుతున్న సువార్త ప్రార్థన వ్యర్థం కాదు. ఆమేన్ చెబుదామా ప్రియులారా? ఈ రాత్రికాల సమయంలో బాధ్యత ఉంది ప్రియులారా. మనం అనవసరమైన వాటి విషయంలో ఎంతో బాధ్యత తీసుకుంటాం. మనం ఈ రాత్రికాల సమయంలో మన సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు చాలామంది అనుకుంటారు, వాడేమవుతే నాకేంట్లే అండి. దయచేసి ఆ స్వభావం దేవుని పిల్లలు ఉండడానికి వీల్లేదు. ఈ రాత్రి ఎవరు నశించిపోతున్నా, ఎవరు పాడైపోతా ఉన్నా, ఎవరు వ్యసనాలతో వారి జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నా ఎలా ఉండాలనంటే, నీ బిడ్డ పాడైపోతున్నట్టుగా సంఘంలో ప్రార్థన చేయాలి నువ్వు. దేవునికి స్తోత్రం. నీ కుమారుడు నశించిపోతున్నట్లుగా ఉండాలి నీకు. అదే బలమైనటువంటి సంఘం. అలా ఉండినప్పుడు దేవుడు మన సంఘములో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడనడానికి సందేహం లేదు ప్రియులారా. ఈ రాత్రి కాల సమయంలో యవన బిడ్డలారా, దేవుని కొరకు మీ జీవితాలను ఇవ్వగలరా? లోకములో కనిపిస్తున్నటువంటి అనేకవి ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు ఒకవేళ నిన్ను ప్రభావితం చేస్తా ఉన్నాయేమో, నీవు దేవుని వాక్యానికి ప్రభావితం కావాలే తప్ప పాపానికి ప్రభావితం కాకుండా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మనకు తెలుసు, సంసోన్ ప్రియులారా దేవుని కొరకు ఒక ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటి వాడిగా మనకు తెలుసు. న్యాయాధిపతులలో 7వ న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలీలు అవమానపరచబడుతుంటే దేవునికి బాధ కలిగిందండి. దేవునికి రోషం వచ్చింది.
ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి ఫిలిష్తీయుల చేతిలో ప్రియులారా అణిచివేతకు గురయ్యారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 20 సంవత్సరాలు వారు అణిచివేతకు గురయ్యారు. పాపం కూడా అట్లాంటిదే. యవనస్తుడా, తమ్ముడు, చెల్లి, నిన్ను అణిచివేస్తుంది. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోవడం కారణాన్ని బట్టి వారు ఫిలిష్తీయుల చేతిలో అణిచివేయబడ్డారు 20 సంవత్సరాలు. ఇది నాన్న ఫిలిష్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారో తెలుసా? పాపమునకు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరైతే దేవుని వాక్యం చేత తమ జీవితాలను కట్టుకునక, ఎవరైతే తమ జీవితాలను ప్రియులారా తమకి ఇష్టమైనటువంటి మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారో వారు ఎన్నటికీ వృద్ధి చెందరు, వారు అణిచివేయబడతారు. ఈ రాత్రి వారి జీవితాలు అణిచివేత నుండి విమోచింపబడి సంసోన్ ప్రియులారా వారి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు బలమైన వాడుగా, బలవంతుడుగా సింహాన్ని తన 2 చేతులతో అణిచివేశాడండి. ప్రియులారా మనందరికి బాగా తెలుసు, 1000 మంది ఫిలిష్తీయులను ప్రియులారా గాడిద దవడ ఎముకతో చంపేశాడు. అది తన బాహువు కాదు, అది తన బలం అంతకంటే కాదు, అది దేవదేవుడు యవన వయస్సులో సంసోనికి ఇచ్చినటువంటి బలం. అందుకని బైబిల్ చెప్తాది, యవనస్సులారా మీరెవరు బలవంతులు అంటాడు. దేవునికి స్తోత్రం. శారీరకంగా ఉండే విషయంలో బలవంతులు కాదు, ఆత్మీయతలో బలవంతులు కావాలా. శాంసన్ మనం చూస్తే అతడు శరీర ఆకారములో బలవంతుడే, ఆత్మీయతలో కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? బలవంతుడు. దేవుని కొరకు పరిగెడతా ఉన్నాడు. అలా పరిగెడుతున్నటువంటి దినాలలో ప్రియులారా తన జీవితంలో ఊహించని ఒక భయంకరమైనటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయాడు మనోడు. ఒక అమ్మాయిని ఆకర్షించి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుని ఉద్దేశాలను విడిచిపెట్టేసి, దేవుడు తనకిచ్చిన బలాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి ఆ ధైర్యాన్ని దేవుని పని కొరకు వాడవలసింది పోయి అతడు తన యవనేచ్ఛల కొరకు వాడాడు. తన సొంత ప్రయోజనాల కొరకు వాడాడు. చూడండి, దేవుని కొరకు చివరి వరకు పరిగెత్తాల్సినటువంటి శాంసన్ మధ్యలోనే తన జీవితం అంతమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక అమ్మాయి, దెలీలా అనే అమ్మాయి శాంసన్ జీవితాన్ని విచ్ఛిన్నం చేసేసింది. తెలుసా మీకు? తన ఒడిలో నిద్రపించింది. అందుకనే ఒక అంశం పెట్టాం మనం, ఏంటో తెలుసా? యవనస్సుల మేల్కొలుపు. చెప్పండి, యవనస్సుల మేల్కొలుపు అని ఒక టైటిల్ ఏర్పాటు చేశాం ప్రియులారా. యవనస్సుడైన శాంసన్ దెలీలా ఒడిలో పడుకున్నాడు. దెలీలా ఒడిలో పడుకుని దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు, దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టేశాడు. మెలుకు రావట్లేదు ప్రియులారా. పాపములో నిద్రపోతున్న యవనస్తులు అనేక మంది ఉన్నారు. తమ్ముడు, నువ్వు చేస్తుంది తప్పు అని అంటే అతనికి బాధ వచ్చేస్తుంది. దాన్ని నువ్వు దేవుని మందిరానికి రా అంటే బాధ వస్తూ ఉంది. ప్రియులారా, నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఘోరమైనటువంటి లోకములో పాపములో జీవిస్తూ ఉన్నాడు. తన కొరకు నేను చెప్పాను, తమ్ముడు నువ్వు దేవుని మందిరానికి రా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన, సిలువలో రక్తాన్ని కార్చాడు ఆయన అనంటే ఆయన ఒక్క మాట కూడా చెవిని పెట్టలేదు, పెడ చెవిని పెట్టేశాడు. దేవుని మాట వినలేదు తను. నాకు తెలుసా ప్రియులారా, 31st రాత్రి దేవుని మందిరంలో అందరూ ఆరాధన చేస్తూ ఉంటుంటే ప్రియులారా విచ్చలవిడిగా ఆ జూదాల్లో మందులో తేలి దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి యవనస్తుడు రోడ్డు మీదకి వెళ్ళాడు. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత స్నేహితులు తన బండి మీద తీసుకెళ్తుంటే ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారు ఆ బండిని కొట్టింది. తీసుకెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఎల్లునుడు ఏమైపోయాడు తెలుసా? అక్కడికక్కడ చనిపోయాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఇది వరకు చనిపోయారా అని అంటే
80, 90, 100 ఏళ్ళు అండి. నిజంగా మంచం మీద తీసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు యవనస్తులు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు అని అంటే భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ. నిజంగా తల్లిదండ్రుల మాట లెక్క చేయట్లేదు, దేవుని మాట లెక్క చేయట్లేదు, సేవకుని మాట లెక్క చేయట్లేదు. అందుకనే మన మీద ఎంత భారం ఉందో తెలుసా? మన యవనస్తులు దేవుని కొరకు వాడబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని పని చేయాలి. ఆయన కాడి వారి భుజాల మీద ఎత్తుకుని నడిపించబడాలి. ప్రియులారా, దెలీలా ఒడిలో పడుకున్నటువంటి శాంసోన్ ప్రియులారా ఒక దినాన్న గుడిలో బంధించబడ్డాడంట. ఎక్కడ బంధించబడ్డాడు? దాగోను గుడిలో సంకెళ్ళేసి బంధించేశారు. 2 కళ్ళు తోడేశారు. అమ్మాయి చేతిని అంత మోసపోయాడు కదా ప్రియులారా, ఎంత దారుణం. దేవుని చిత్తాన్ని మర్చిపోవడానికి గల కారణం దెలీలా. దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి సంసన్ దెలీలా కొరకు బ్రతకడం మొదలెట్టాడు. ఎక్కడైతే సంతోషం ఉందనుకున్నాడో, ఎక్కడైతే ఆనందం ఉందనుకున్నాడో, ఎక్కడైతే తన జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అనుకున్నాడో, ఆమె ద్వారా చివరికి తనకే మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. ప్రియులారా, ఎందుకు ఈ రాత్రి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం తెలుసా? శాంసన్ అంటే అర్థం ఏంటో తెలుసా? శూరుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఉదయాన్నే వస్తాడు. సూర్యుడు రాకపోతే ఏమైనా ఉంటుంది? మనకే ఉండదు. దేవుని కొరకు ప్రకాశించాల్సినటువంటి శాంసన్ ఒక్కసారిగా ఆరిపోయాడు. మనం ఎంత అండి ప్రియులారా? శాంసన్ అనగా ప్రియులారా, సంసోన్ అనగా మనకు తెలుసు సూర్యుడు అని అర్థం అంట. అంటే దేవుని కొరకు ప్రకాశించాల్సినటువంటి వాడు, న్యాయాధిపతిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి వాడు తన జీవితాన్ని బలాన్ని కోల్పోయాడు. మధ్యలోనే ప్రియులారా తను మరణానికి అప్పగించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తన యవన జీవితంలో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. దేవుని కొరకు ప్రకాశించాల్సినటువంటి వాడు. ఒక స్త్రీ ప్రియులారా, ఒక అమ్మాయి విషయంలో తన జీవితాన్ని మొత్తం కోల్పోయాడండి. ఈ రాత్రి ప్రియులారా, వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యవనస్సులేమి, నడువయస్కులేమి, ఎవరైనా మనకంటూ దేవుని చిత్తం అనేది ఒకటి ఉన్నదని మర్చిపోవడానికి వీలు లేదు. దేవుని ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఈ రాత్రి కాల సమయంలో యూదా వారిని కాపాడాల్సినటువంటి శాంసోనే తనను తాను కాపాడుకొనలేని నిస్సహాయ స్థితిలోనికి దిగజారిపోయాడు. కారణం దేవుని చేతులు ఆయన మీద నుండి తొలగిపోయాయి. ఈరోజు యవనస్తుడా, తమ్ముడు, చెల్లి, ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యవనస్తులనే కాదు, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి ప్రియులారా, మనలో ఎంతమంది ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఒక అర్ధగంట, గంట సేపు మోకరించి ఏడ్చి మన బిడ్డల కొరకు ప్రార్థన చేయగలుగుతా ఉన్నాం? దేవుని వాక్యాన్ని చదవగలుగుతా ఉన్నాం? మనం దినదిన ఆత్మీయతలు వృద్ధి చెందాల్సిన మనం దినదినం ఆత్మీయతలు ఏమైపోతున్నాయి తెలుసా? నేటి సంఘాలు సన్నగిల్లిపోతా ఉన్నాయి. వాక్యం మీద ప్రియులరా సహనం లేదు. ప్రియులరు, మనము ఈ రాత్రికాల సమయంలో చూడండి, ఓర్పు ఉండట్లేదు మనకి, సహనం ఉండట్లేదు మనకి, విసుగుదల వచ్చేస్తుంది మనకి. దేవుని సన్నిధి అంటే ఒకవేళ విసుగుదల ఉందేమో నీకు, ఒకవేళ దేవుని సన్నిధి కంటే కూడా నీ ఇంటికి, నీ ఇంటిలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నావేమో. నీకు తెలుసా, దేవుని కంటే కూడా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది నీ వద్ద నుండి తీసివేయబడుతుంది అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీలు లేదు ప్రియులారా. అందుకని రాత్రి అంటాడు, యవనస్సులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకుంటారు. దేని చేత అంటే నీ వాక్యమును బట్టే కదా. దేవునికి స్తోత్రం. వాక్యము మనిషి జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ ప్రపంచములో, ఈ దేశములో ప్రియులారా, ఎక్కడ చూసినా చూడండి, నూతనమైన వస్తువులు చేస్తూ ఉన్నాయి. పాడైన వస్తువులను బాగు చేసే పెద్ద పెద్ద కర్మాగారాలు సృష్టించబడుతున్నాయి. ప్రపంచంలో భూమి మీద ఏ ఒక్క పాపినైనా, ఏ ఒక్క చెడిపోయిన జీవితాన్నైనా
బాగు చేయడానికి యంత్రాలను కనుగొనగలుగుతున్నారా అని అంటే ఇంతవరకు కనుగొనలేదు, ఇక మీదట కూడా వాటిని కనుగొనలేరు. మన చేతుల్లో గొప్ప యంత్రం ఉంది, ఏంటంటే మన జీవితాలని పరిశుద్ధపరిచేది. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ వాక్యాన్ని అందరం మనం చదవాలి, అందరం ధ్యానించాలి. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యమే నిన్ను పాపం వైపు వెళ్లకుండా కాపాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంగ్లాండ్ దేశములో చాలా సంవత్సరాల క్రితం జేమ్స్ యాడ్సన్ టాలర్ అని ప్రియులారా ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు ప్రియులారా. ఒకప్పుడు ఆయన కూడా లోకములో పడిపోయినటువంటి వాడే. ఒకప్పుడు ఆయన కూడా జూదాలకి త్రాగుడుకు అవకాశం ఇచ్చిన వాడే. కానీ ఒక రాత్రి వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థన యాడ్సన్ టైలర్ని సేవకునిగా మార్చింది. దేవునికి స్తోత్రం. అమ్మ చెబుతా ఉండేది, దయచేసి జేమ్స్, నువ్వు దేవుని నమ్ముకోవాలి, నీ యవ్వన జీవితాన్ని ప్రభు కొరకివ్వాలి. నీ యవ్వన జీవితంలో నువ్వు చాలా పాపంలో జీవిస్తూ ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు, దేవుని కోపం మన మీదకి వస్తే ఈ భూమి మీద మనం ఉండం అన్నప్పుడు ప్రియులారా లెక్క చేయట్లేదు ఆయన. ప్రతిరోజు చెబుతానే ఉంది అమ్మ. కానీ ఒక దినాన్న ప్రియులారా తన గదిలో ఆత్మ ప్రేరణ కలిగిన వాడే. ఎలా వచ్చింది ఆ ప్రేరణ అంటే, అమ్మ పక్క గదిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన యాడ్సన్ టైలర్ని వాక్యం బైబిల్ దగ్గరికి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళగానే తన ఎదుట ఉన్న బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంటే కళ్ళంట నీళ్ళు చేస్తా ఉన్నాయి. మోకరించాడు. పరిశుద్ధాత్ముడు ఆయనను దర్శించాడు, స్పర్శించాడు. ఏడవడం మొదలు పెట్టాడు. అయ్యో, నా జీవితంలో ఇంతకాలం పరిశుద్ధ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశానా? అమ్మ రోజు చెబుతా ఉంది మారమని, అమ్మ రోజు చెబుతా ఉంది నా కొరకు ప్రార్థన చేసి మందిరానికి వెళ్ళమని, ఇంత సమయాన్ని నేను పాడు చేసుకున్నాను అని చెప్పి గొల్లున ఏడుస్తూ ఆ పక్క గదులు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను హట్ చేసుకుని అన్నాడు, అమ్మా, నేటి నుండి నేను దేవుని పరిచర్య చేస్తానని కొన్ని లక్షల మందిని దేవుని కొరకు మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంగ్లాండ్లో ఒక దినాన్న మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అంటున్నాడు, అది యవనస్తుల సభ. కొన్ని వేల మంది యవనస్తులు కూర్చున్నారు. వాక్యం చెబుతా ఉన్నాడు ఆయన. వాక్యం చెబుతూ ప్రియులారా చెవుల్లో అన్నాడు, ఇదిగో మనకు సమీపంలో కొన్ని వందల మైళ్ళు చైనా దేశం ఉంది. ఆ చైనా దేశంలో వాక్యం చెప్పడానికి మీలో ఎవరైనా వెళ్తారా అని అడిగాడంట. ఒకటోసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు. ఎవరో చేతులు ఎత్తట్లా. ఒకడు మాత్రం ఎత్తాడు. ఎత్తి అన్నాడు, నేను వెళ్తానంటే, నువ్వు పనికిరా వెళ్ళిపో అన్నాడంట. రెండో రోజు మీటింగ్ పెట్టాడు. మళ్ళీ అడిగాడు, ఎవరైనా సువార్త చెప్పడానికి వెళ్తారా? చేతులు ఎత్తమన్నాడు, ఎవరు ఎత్తలేదు. అది నన్ను మరలా అతనే చేయెత్తాడు. మరలా అన్నాడు, నువ్వు పనికిరావు అన్నాడు. మూడో రోజు, నాలుగో రోజు, అలా 7 రోజులు సువార్త కూటాలు పెడితే 7 రోజులు ఎత్తునోడే చేయెత్తుతున్నాడు. ఆ ఎత్తునోడిని కూడా ఈ సేవకుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు మీరు నన్ను సువార్త చెప్పడానికి పంపించరు అని అంటే, నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి చూసుకున్నావా అన్నాడంట. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆ దైవజనుడు ఒంటి కాలుతోనే వచ్చాడు పాపం, ఆయనకు ఒక కాలు లేదు. 7 రోజులుగా అడుగుతా ఉన్నాను నేను, 7 రోజులుగా నువ్వే చెయ్యెత్తుతున్నావు, ఎవడు ఎత్తట్లేదు. అప్పుడు ఆయన అన్నాడంట, 7 రోజులు బట్టి మీరు 4-5 పర్యాయాలు అడుగుతున్నారు, ఎవరైనా చెయ్యెత్తితే నేను మానేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎవడో కూడా చెయ్యి ఎత్తటం లేదు, అందుకే నేను ఎత్తుతున్నాను. 2 కాళ్ళు ఉన్నవాడు చెయ్యెత్తుతాడేమని చూశాను, కానీ ఎవడు ఎత్తట్లేదు. కనీసం ఒక్క కాళ్ళున్న నేనన్నా ఆ చైనా దేశమైన సువార్త చెప్తానన్నాడంట. ఎంత ఆశ్చర్యం అండి. ఒకే కాలుతో ఉన్న యవనస్తుడు వచ్చి ఆ సువార్తకు పట్టుబడి యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని ప్రియులారా తన జీవితంలో చేసిన ప్రతి పాపమును బట్టి ఆ దినాన పశ్చాత్తాపడి ఎన్నో వందల మైళ్ళ దూరములో ఉన్న చైనా దేశం, ఘోరమైన దేశం. ఇప్పుడు చెప్పండి, నన్ను వెళ్ళమంటారనంటే, నువ్వు వెళ్ళడానికి కుదరదు అన్నాడంటే. ఎందుకు అనంటే,
అక్కడ సువార్త చెప్పేటప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, స్టేషన్ తీసుకెళ్ళిపోతారు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే పారిపోవాలి. నీకు ఒక్కలే ఉంది కాబట్టి పారిపోలేవు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను చైనా దేశంలోనికి దేవునికి తీర్మానించుకున్నది పారిపోవడానికి కాదు, ఆత్మల రక్షణ కొరకు వెళ్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అలా వెళ్ళినటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు సేవ చేశాడంట. దేవునికి స్తోత్రం. చైనా దేశంలో చాన్యు అనే ప్రాంతం, ఘోరమైన ప్రాంతం. దేవుని పేరు చెప్పారనుకోండి, యేసు ప్రభు పేరు చెప్తే ఆ చెప్పు నుండి చంపేస్తారు. అలాంటి ప్రజల మధ్యకి ఒంటి కాలుతో 40 సంవత్సరాలు సేవ చేసి 1800 మందికి బాప్తిసం ఇచ్చాడంట ఆయన. దేవునికి స్తోత్రం. జార్జ్ స్కాట్ అనే ఒక మిషనరీ. ఇది నన్ను 2 చేతులు బాగున్నాయి, 2 కాళ్ళు బాగున్నాయి, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, ఓ బోలుడని సౌకర్యాలు మనకున్నాయి. చర్చిలో బైబిల్ చదవమంటే సిగ్గు, మనకి పాట పాడమంటే చెప్పండి సిగ్గు. యవనస్తులు నాకు తెలుసుండి ప్రియులారా, ఎప్పుడు ఎక్కువ మంది కనిపిస్తారో తెలుసా? మీకు తెలుసో తెలీదో కానీ క్రిస్మస్కి మాత్రం మానరాళ్ళు. ఎప్పుడు మానరు చెప్పండి? క్రిస్మస్కి మానమన్న మానరాళ్ళు. పోనీ వచ్చి కుర్చీలో కూర్చుంటారంటే కూర్చోరు, నిలబడే చూస్తారు వాళ్ళు. చాలా అంటే నేను నా పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ ముగించుకుని కృష్ణా జిల్లా సెంటినరీ చర్చ్లోనికి నేను వెళ్ళాను అనమాట, అపాయింట్మెంట్ తీసుకుని. 2వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ఆ యవనస్తుడు ఎప్పుడు చర్చ్కి వచ్చేవాడు కాదు, రమ్మని చెప్పినా వచ్చేవాడు కాదు. కానీ పండగ రోజున మాత్రం ఆడు మంచి ప్రియులారా డ్రెస్ వేసుకున్నాడు, నిలబడ్డాడు. ప్రియులారా ఆడు నాయంకే చూస్తున్నాడు. నేను ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటుంటే ఆడు నాయంకే చూస్తున్నాడు. ఈడేంటి ఇలా చూస్తున్నాడు అని అనుకుంటున్నాను, కానీ నా పని నేను చేసుకుని వెళ్తా ఉన్నాను. మధ్యలో వస్తున్నాడు, పాస్టర్ గారు మంచినీళ్ళు తాగుతారా అంటున్నాడు. వద్దు బాబు అంటున్నాను నేను. మరలా వస్తున్నాడు, టీ తీసుకురామంటారా అంటున్నాడు. పాస్టర్ గారు మంచిదండి, ఏమన్నా ఏంటి మీకు ఏమన్నా సౌకర్యంగా ఏదైనా చేయమంటారా? ఆడు దాదాపుగా ఒక 7-8 సార్లు వేదిక మీదకి వచ్చేసాడు. వచ్చేస్తే నేను ఆ పక్కనే మన సంఘ పెద్ద గారిని పిలిచి అన్నాను, ఈడు అసలు చర్చికి రమ్మంటేనే రాడు, ఈరోజు ఏంటి ఇన్ని పర్యాయాలు నా దగ్గరికి వచ్చి తింటారా తాగుతారా, మీరు చాలా చలిలో వణికిపోతున్నారు, ఇలాంటి మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాడంటే ఆ పెద్దగారికి ఆడు గురించి బాగా తెలుసు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన వచ్చేది మీ మీద ప్రేమతో కాదు, ఆడు బట్టలు ఖరీదైన బట్టలు అంటే అందరూ చూడాలని అత్తమాటి వేదిక మీదకి వస్తున్నాడు అన్నాడు. నేను అనుకున్నా నా మీద ప్రేమతో వస్తున్నాడు అనుకున్నాడు. అప్పట్లో కార్గో జీన్స్ అని వచ్చాయి తెలుసా మీకు? మిమ్మల్ని అడిగితే మీరు ఎక్కడ చెప్తారు? యవనస్తులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. కార్గో జీన్స్ అనమాట. కార్గో జీన్స్ అంటే క్రిస్మస్ వస్తే ఎవరు చూసినా అయ్యే పేడలు తగిలించేవారు. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే కింద నుంచి పైకి 4-5 జోబులు ఉంటే ఒక్కొక్క జోబులో 3 కేజీలు మిచ్చిరి పడుతుంది అన్నమాట, తక్కువ కాకుండా. విచిత్రం ఏంటంటే క్రిస్మస్ రోజున తొడవడానికి ఎవరు అవసరంలా, ఆ ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు తుడి చేస్తారు కింద. యవనస్తులు ఆకర్షింపబడతా ఉన్నారు. అది మనలను పాపము వైపు తీసుకెళ్తుందా, ప్రభువు వైపు తీసుకెళ్తుందా ఆలోచించేవారు ఎక్కడో కూడా. ఒంటి కాలుతో జార్జ్ స్కాట్ మనుషులను చంపేసే ప్రాంతములో 40 ఏళ్ళ స్వార్థ చేసి 1800 మందిని యేసు ప్రభుకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎన్నేళ్ళగా మందిరానికి వస్తున్నాం మనం ప్రియులారా? ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వస్తున్నాం మనం వస్తూ మన కుటుంబం అంతటిని దేవుని దగ్గర నడిపించగలుగుతున్నామా లేదా మనం ఆలోచన చేయండి. ఈ రాత్రి ప్రభు వస్తే మనలో ఎంతమంది ఆ మహిమ మేఘములో ఎత్తబడతారు? ధైర్యం ఉందా ప్రియులారా? నువ్వెంత రొమ్ము కొట్టుకుని ఆర్తనాదాలు చేసినా, ఒకవేళ నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు యేసయ్యా నేను ఈ మందిరానికి అది చేశానయ్యా, లేకుంటే నేను ఎంతో చేశాను, సేవకులను ఆహ్వానించాను, నేను ఫలానాది ఇచ్చాను అనొచ్చు. నువ్వు ఎన్ని చేసినా నీ పేరు జీవగ్రంథములో రాయబడకపోతే నీవు విడవబడతావు. దేవునికి స్తోత్రం. అందుచేత యవనస్తులు దేవుని వాక్యము ద్వారా జీవితాలను ఏం చేసుకోవాలి చెప్పండి?
పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది, యవనస్తులు దేవునికి భయపడాలంట. ఎవరికి భయపడాలి చెప్పండి? ఎవరికి భయపడాలండి? యవనస్తులు ప్రియులారా చూడండి, లోకములు అందరికి భయపడతారు కానీ ఎవరికి భయపడరు తెలుసా? నాన్న, ఈ రాత్రి దేవుడికి భయపడాలయ్యా. నువ్వు ఈ శ్రావణ యంత్రం ద్వారా అరుగు మీద కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నావు. నువ్వే, నీకోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ వీధిలో కూర్చుని దేవుని స్వార్థ వింటున్నావు. రాకపోయినా ఈ మాట నీ చెవిని పడింది. నీకోసమే మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి నీవు కావాలి. నీ జీవితం ఆయనకి ఇవ్వగలవా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, రెండో మాట మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటో తెలుసా? యవనస్సులు దేవునికి ఏం చేయాలి చెప్పండి? భయపడాలి. యవనస్సులే కాదు, ఇక్కడున్న అందరం కూడా ఎవరికి భయపడాలా చెప్పండి? దేవునికి భయపడాలా. దేవునికి భయభక్తితో కూడిన ఆరాధన అంటే ఎంతో ఇష్టం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చూడండి, మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథములో 18వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులను అక్కడ ఒబెద్యా అన్నటువంటి వ్యక్తి, ఆ యవనస్సుడు దేవునికి భయపడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, 18వ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చూద్దామా ఒకసారి. 12వ వచనం చదవండి. క్రింద లైన్లో ఉంటుంది, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపి ఉన్నటువంటి వాడను నేను అని చెప్పేసి అంటాడు. ఒబెద్యా చూడండి, అదే 18వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, యెహోవా యందు బహు భయభక్తులు గలవాడనై అని చెప్పేసి మాట్లాడాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన అంటాడు, నేను ప్రవక్తలకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడని నేను అంటాడు. అదే అధ్యాయంలో ప్రియులారా 7వ వచనంలో మనం చూస్తే ప్రియులారా దైవజనును కలుసుకుని అతడు ఒక మంచి సమాచారాన్ని ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కలుగున్నాడు. ఒక మాట నేను చెప్పాలనుకున్నాను ఈ రాత్రి. ఏంటో తెలుసా? బాల్యము నుండి దేవుని దగ్గర నేనేమై ఉన్నాను అంటాడంటే భయభక్తులు కలిగి ఉన్నానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవునికి భయపడుంటే రేపు నరకాగ్నికి భయపడని అవసరత లేదు. ఈ రాత్రి దేవునికి లోబడుంటే రేపొద్దున ప్రియులారా పాపానికి లోబడవలసిన అవసరత ఉండదు. పాపం ఎంత ఘోరమైందంటే దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. పాపం ఎంత ఘోరమైనదంటే నిత్య రాజ్యములోనికి వెళ్లకుండా నీ జీవితాన్ని భూమి మీద ఉండగానే విచ్ఛిన్నతలోనికి నడిపిస్తుంది. కనుక ప్రియులారా, దేవుని అందలి భయము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రయోజకులుగా చేస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుని అందల భయం ఏం చేస్తుంది? మనల్ని ప్రయోజకులుగా. ఈ రాత్రి దేవుడంటే భయపడు, ఆయన వాక్యానికి లోబడు, ఆయన సన్నిధిలో భయపడు, వణుకు. నిన్ను రేపటి దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ప్రయోజకుడిగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని అందలి భయపడటువంటి ఏంటో తెలుసా? ఒకటే, మనం చేసేది ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా బ్రతకాలి మనం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అనుకుంటున్నావేమో నన్ను ఎవరు చూడట్లేదని. ఒక దినాన్న వేసవ కాలం, అది దొంగ ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట దొంగతనం చేయడానికి. తెలుసా మీకు? దొంగ ఎక్కడికి వెళ్ళాడు ప్రియులారా? ఈ మధ్య సంక్రాంతి టైంలో తమ్ముడు ఫోన్ చేసి పందాలకు వెళ్తున్నాను ప్రార్థన చేయండి అన్నాడు నన్ను. నిజమండి. ఇప్పుడు ప్రార్థన చెయ్యాలా చేయకూడదు మీరు చెప్పండి. సంక్రాంతికి మొన్న ఒకడు పందానికి వెళ్తున్నానండి ప్రార్థన చేయండి అన్నాడు నన్ను ఒకడు. ఇప్పుడు చెప్పండి, చెయ్యాలా చేయకూడదా చెప్పండి. నేను మీకులాగే అన్నాను, నేను ఎంత మాత్రం చెయ్యను అని మనసులో తెగ తిడుతున్నాను, బయటకు అంటలేదు ఏమని అంటాడు అన్నాడు. చెయ్యను అన్నాను అనుకో, ఆడేమంటాడు తెలుసా? పాస్టర్ గారు ఊర్లో అందరి కొరకు చేస్తాడు, నా ఒక్కడి కోసమే చేయడం అంటాడు. సరే వీళ్ళు తిట్టుకున్నా పర్లేదని నేను అన్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా మాట విన్నా, దయచేసి ఈ జోబులు ఎంత ఉన్నాయనంటే అప్పు చేశాడంట 10,000. ఏం చేశాడాడు? అప్పు చేశాడంట 10,000. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఈ 10,000 నీకు ఆశీర్వాదకరంగా ఉండాలనంటే
నీ ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకో, నీ చేతిలో ఉన్న దాన్ని పక్కన పెట్టేసాయి. మన మాటలు వింటాడేంటండి అలా అంటాడు? వెళ్ళిపోయాడు ప్రియులారు. ఇల్లు కూడి చచ్చిపోయేది, జోబులో ఉన్న 10 కూడా ఏమైపోయినాయి. ఇంకా రాత్రి తన భార్య తను కొట్టుకోవడం మొదలు పెట్టాడు. దేవుని మాట వినకపోతే ఇంట్లో సమస్యలు ప్రారంభమైపోతాయి. వాక్యానికి చోటు ఇవ్వకపోతే, దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టకపోతే, ప్రయోజనకరంగా ఉండాల్సిన నీ జీవితం స్వప్రయోజనంగా మారిపోతుంది. జాగ్రత్త. రాత్రికాల సమయంలో దేవుని అందల భయభక్తులు అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని ప్రియులారా మనము గ్రహించాలి. దేవునికి భయపడితే లోకానికి భయపడిన అవసరత లేదు. దేవునికి భయపడితే లోకములో ఎదురయ్యే సమస్యలకు భయపడడానికి వీలు ఉండదు. సముద్రములో వెళుతున్న వాడకు భయంకరమైన కెరటాలు ఎదురవుతుందని చెప్పేసి తన ప్రయాణాన్ని ఆపదు. ఇది నాన్న ప్రియులారా, నీ జీవితంలో కూడా అంతే. నిన్ను కృంగదీయడానికి, నిన్ను వెనక లాగేయడానికి, దేవునికి దూరం చేయడానికి, నీ పరిశుద్ధత, పవిత్రత, ఆత్మీయత జీవితాన్ని పాడు చేయడానికి ఎన్నో కెరటాలు నీ మీద పడుతున్నాయేమో. నువ్వు చూడాల్సింది కెరటాల వైపు కాదు, నువ్వు చూడాల్సింది ఎవరి వైపు తెలుసునా? దేవుని బిడ్డ, దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. 1, దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే పరిశుద్ధత వస్తుంది. 2, భయభక్తులు కలుగుంటే ప్రియులారా మనం ప్రయోజకులంగా మార్చబడతాం. 3వది ఏంటో తెలుసా? ముగించేయండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటీవల కూటానికి వెళ్తే క్రిస్మస్ టైంలో టెంట్లు ఏమి వేయలేదు ప్రియులారా. మనకున్న సౌకర్యాలు బయట ఉండవు కదా. వాక్యం చెప్తా ఉంటుంటే ముందు ఒక ముసలావిడ నిద్రపోతా ఉంది. నిద్రపోయేటప్పుడు ఎలా నిద్రపోతారు చెప్పండి? మీరు ఎలా నిద్రపోతారండి? ఇలా పక్కకి ఒరుగుతారా, ముందుకు వెనక ఒరుగుతారా? చెప్పండి ప్రియులారా. మీరు చెప్తే నేను ఒక 2 గంటల్లో ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. టైం ఇవ్వబడింది, నేను ముగించేస్తాను. ప్రియులారు, మీరు ఆలోచన చేయండి. ముందుకి వెనక్కి ఊగుతుందంట ఆమె. అలా ఊగుతూ ఆమె ముందున్న ఆమె ఈపి మీద పడిపోయిందంట. విచిత్రం ఏంటంటే ఆమె పళ్ళు 2.5 అంగుళాలే ఉన్నాయి. ఎన్ని అంగుళాలు ఉన్నాయి చెప్పండి? ఆ 2.5 అంగుళాల పళ్ళు దాదాపుగా అంగుళాలు దిగిపోయిందంట ఈపి మీద. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే ఏం చేస్తారండి? పాస్టర్ గారు ముందు ఆపండి అని చెప్పి ఆమెను పక్కకు తీసుకెళ్ళి చిత్తకొట్టేస్తారు మీరైతే. ఆమె ఏమంటుంది తెలుసా? అంగుళన్నర పన్ను దిగిపోతే మాయిదారు దోమలు నన్నే కుట్టేస్తున్నాయి అంటుంది. అంటే ఆమె కూడా నిద్రపోయిందనమాట. ఈ రాత్రి ఎవరు నిద్రపోవట్లేదు కదా. ఇప్పుడు గనక మన వాక్యాన్ని వినకుండా నిద్రపోతే రేపు శాశ్వతమైనటువంటి భయంకరమైన నరకమైన నిద్రలోనికి మనము వెళ్ళాల్సి వస్తుంది. అందుకని బైబిల్ చెప్తారు, మీరు నిద్ర మేలుకుని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. పాపపు స్థితిలో నుండి మేలుకునండి. దేవునికి ఇష్టము లేని అయిష్టమైన పరిస్థితులలో నుండి మేలుకునండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. చూడండి, ప్రసంగి గ్రంథములో 11:9 ఇలాగుంది. ఏంటో తెలుసా? యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం ఎలా ఉంచుకుంటావంటే సంతుష్టిగా ఉండనేమో. ఏమంటాడు ప్రియులారా? యవనుడా, నీ యవనమందు చదవండి, సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. కదండి ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్పబడిందంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న మనందరి జీవితాలు ఆనందకరమైన జీవితాలుగా దేవుడు ఉంచాలన్న ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈ మేల్కొలుపు స్వార్థ సభ యొక్క ఉద్దేశం అదే. దేవుని విశ్వసించుచు ఉన్నటువంటి కుటుంబాలు, దేవుని ప్రేమిస్తున్నటువంటి కుటుంబాలు, దేవుని వెంబడిస్తున్నటువంటి కుటుంబాలు ఎలా ఉండాలన్నది తెలుసా? కేవలం పరలోక రాజ్యంలో మాత్రమే ఆనందకరమైనదిగా ఉండాలన్నది కాదు, కానీ ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుని బిడ్డ ఎలా ఉండాలో తెలుసా? ఆనందకరమైనటువంటి జీవితాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజమైన ఆనందం ఎక్కడుంటుందో తెలుసా? యేసులోనే ఉంచబడతాది. దేవునికి స్తోత్రం.
యవనస్తుడా, తమ్ముడు, చెల్లి, ఒకవేళ ఆనందం లోకంలో ఉందనుకుంటున్నావేమో, ఒకవేళ ఆనందం సెల్ ఫోన్లో ఉందనుకుంటున్నావేమో, ఒకవేళ ఆనందం లేకుంటే సినిమా హాలులో ఉందనుకుంటున్నావేమో, బీచ్లో ఉందనుకుంటున్నావేమో. లేదు, ఆ ఆనందం ఎంతసేపో తెలుసా? క్షణికమైన ఆనందం, కొద్దిసేపే ఉంటుంది ప్రియులారా. కానీ యేసు ద్వారా ఇవ్వబడే ఆనందం అది గొప్ప ఆనందం. అది ఇహమందును మనలను సంతోషింపజేసేది, పరమందును కూడా మనలను సంతోషింపజేసేది. ఆ ఆనందం నీకు కావాలని అంటే నీవెక్కడున్నా లేదా ఎక్కడున్నా నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హృదయమనేడు తలుపు నోద యేసు నాదుండు, హృదయమనేడు తలుపు నోద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు. ఈ మాట విన్నారా ప్రియులారా? హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుడు ఏం చేస్తున్నాడంట? తడతా ఉన్నాడంట. ఎలాగా? సకల విధములుగా, అంటే ఎలాగోలాగా తలుపు తీయాలి అని తడతానే ఉన్నాడంట. చరణంలో కవి ఒక అద్భుతమైన పదాన్ని సమకూర్చాడు. ఏంటో తెలుసా? పరుని బోలి నిలుచున్నాడు. మొదటి చరణంలో చెప్పాడు ఆయన. పరుని బోలి నిలుచున్నాడు చూడు, పరికించి చూడా. పరుని బోలు అంటే నాకు అర్థం అవ్వలేదు ప్రియులారా. ఆ పైకి వెళ్ళాను, ఆ కవులు రాసినటువంటి ఆ పుస్తకాలు తెరిచి, నిఘంటువులు తెరిచి, అసలే పరుని బోలు నిల్చుంటూ ఏంటి అర్థం అవ్వట్లేదు నాకు. ప్రిన్సిపాల్ని అడిగాను, దేవుని కృపను బట్టి ఆయన కూడా తెలియదు అనుకోండి, చెప్పలేదు ఆయన కూడా. ఆ పుస్తకంలో చూసినప్పుడు కనిపెట్టి చూస్తే ఒక ఘోరమైన మాట కనిపించింది నాకేంటంటే, పరాయోలాగా ఉన్నాడంట యేసు ప్రభు. అబ్బా, ఎంత ఘోరం అండి. కవి యొక్క ఉద్దేశం ఏంటంటే, హృదయం అనే తలుపునంత యేసు ప్రభు తలుపు తడతా ఉన్నాడు. సకల విధముగా, అంటే యూత్ కూటం ద్వారానో, సండే స్కూల్ ద్వారానో, శ్రేణ సమాజం ద్వారానో, ఆదివారపు ఆరాధన ద్వారానో, సువార్త కూటముల ద్వారానో, ఏదో రకంగా యేసు ప్రభు నీ హృదయాన్ని తెరిచి ఆయన ఆ హృదయంలోనికి వచ్చేయాలనుకుంటున్నాడు. కానీ మనం మాత్రం ఏం చేయట్లేదు చెప్పండి? తలుపు మాత్రం తీయట్లేదు. ఎందుకు తీయట్లేదు తెలుసా? యేసు ప్రభుని పరాయుడు లేక బయట ఉన్నాడంటే కారణం ఏంటి చెప్పండి? బయటే నిలబెట్టామంటే కారణం ఏంటి? ఆ వ్యక్తి ఎవరో మనకి తెలీదు, ఆ వ్యక్తితో సత్య సంబంధాలు లేవు, ఆ వ్యక్తి మనకు బంధువు కాదు, ఆ వ్యక్తి మనకు స్నేహితుడు కాదు. అదే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తాం? బయట ఉన్నారు ఏంటని లోపలికి రండి అని చెప్పేసి పిల్లరా ఆ సోఫా సెట్లో కూర్చోబెట్టేస్తాం వాళ్ళని. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభుని కలుగున్న మనం నేటికి మనలో చాలా మంది పరాయి వాడుగానే బయట ఉంచాం. హృదయంలో ఉన్నాడా ఈ రాత్రి? అందుకే ఆ ముగింపు చరణంలో అంటాడు ఆయన, బ్రతుకు శాశ్వతంబు కాదు. బ్రతుకేం చెప్పండి? బ్రతుకున్న టైంలోనే దేవుణ్ణి ఏం చేస్తారో తెలుసా? మీరు ఆరాధించండి, కొలవండి, నమ్మండి, మీ జీవితాల్లోనికి ఆహ్వానించండి. మనం ఏమనుకుంటున్నామంటే, నేను పుట్టుకతో దేవుని బిడ్డనని క్రైస్తవులు అనుకుంటున్నాం మనం. లేదు లేదు ప్రియులారా, ఎవరి జీవితాల్లో యేసు ప్రభు లేడో, ఎవరి హృదయంలో యేసు ప్రభుకు ఆరాధన లేదో, వాళ్ళందరం కూడా నేనైనను ఆచార భక్తిలోనే ఉండిపోతాం తప్ప నిత్య రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఎంత మాత్రం అవకాశం లేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఆనందముగా ఉండండి అంటున్నాడు ప్రభు. కానీ యవనస్తులు దేని చేతిలో ఎలాంటి పరిస్థితులు ఆనందపడతా ఉన్నారు? ఒకటి అనుకుంటాడు, నాకు సెల్ ఫోన్ ఉంటే చాలా ఆనందం అనుకుంటున్నాడు. ఒకడేమనుకుంటున్నాడంటే, నాకు మంచి బండి ఉంటే చాలా ఆనందం అనుకుంటున్నాడు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా ప్రియులరా? ఇదిగో నేను ఈరోజు బయటికి వెళ్తే చాలా ఆనందం అనుకుంటున్నారు. అలా ఆనందం కావాలని పరిగెత్తి నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ రాత్రి ప్రియులారా, ఒక దినాన్న ఆ ఆనందములో ములుగు తేలుతున్న నీకేముందో తెలుసా? ఏముందన్నాడు అక్కడ? తీర్పు ఉందంట. దేవునికి స్తోత్రం. ఏముంది చెప్పండి? తీర్పు ఉంది. యవనస్సులకే కాదండి, మనందరికి ఏముందో తెలుసా? ఈ రాత్రి తీర్పు సిద్ధంగా ఉంది. తీర్పు సిద్ధంగా ఉంది. నేనే పాపము చేయలేదు అనుకుంటున్నావేమో,
నీ జీవితంలో దేవునికి ఆయాసాన్ని కలిగించే ఏదైనా పరిస్థితి ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో మనం ప్రభుని అడగాల. ముగింపులో ఈ మాట చదివిస్తున్నాను చూడండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం ధ్యాన అంశంగా చదివాం. ఏమిటి ఆ అంశం? మనం ఆలోచన చేస్తే 17వ అధ్యాయము చూడండి 7వ వచనం నుంచి మనం చూస్తే, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో ఎక్కడ ఉంచారండి? యెహోవా సన్నిధిలో, సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిలో కర్రలు ఉంచెను. 12 గోత్రికులు ఉన్నారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర, చావలేని కర్ర, ఎండిపోయిన కర్ర తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? యెహోవా సన్నిధిలో ఉంచెను. కర్రలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచారంట. రాత్రి యవనస్తుడా, లేకుంటే నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అమ్మ, నీవు కూడా ఈ రాత్రి ఒక కర్రవే. మోడి బారిన జీవితాలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చిగురింపజేస్తాడు. దానికి నిదర్శనం ఈ మాటే. ఆ కర్రలను యెహోవా సన్నిధిలో ఉంచినప్పుడు ఏమైపోయిందో తెలుసా? మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబిదైనటువంటి అహరోను కర్ర సిగిర్చి ఉండేను. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎండిన ఒట్టి కర్రలు తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టారంట. ఆ మరణాడు వెళ్ళి చూస్తే లేవి కుటుంబదైన కర్ర చిగిరించిందంట. దేవునికి స్తోత్రం. ఇంకా మిగతా కర్రలు పక్కనెట్టండి, కానీ లేవి కుటుంబ కర్ర చిగిరించింది. ఈరోజు రాత్రి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, ప్రతి సమయంలో వెళ్తా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యము చేత చిగురించబడి మన గృహాలకు వెళ్తున్నాం మనం? ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు మనల్ని. చూడండి ప్రియులారా, ఆ దేవుని సన్నిధిలో ఉన్న కర్ర చిగురించింది. చిగురించడం మాత్రమే కాదు, ఏం చేసిందో తెలుసా ప్రియులారా? పువ్వులు పూసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైంది? ఒకటి, చిగురించింది. ఎండిన కర్ర చిగురించింది. 2, మాట్లాడండి ప్రియులారా. సంతలో బొమ్మలన్నా కదులుతున్నాయి కానీ మీరు మాత్రం కదలట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడుతున్నారా? ఎండిన కర్ర తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మరునాడెళ్ళి చూశాడంట. మరునాడెళ్ళి చూస్తే అక్కడ ఒక మాట ఉంది, చిగురించింది. 1, 2 పువ్వులు పూసింది. 3 బాదం పండ్లు అంట. దేవునికి స్తోత్రం. అబ్బా, మీరు డీమార్ట్కి వెళ్ళి 5 కేజీలు కందిపప్పు కొనగలరు కదా? కొనగలరా లేదా? రిలయన్స్లోనికి వెళ్ళి ప్రియులారా 10 కేజీలు మినపప్పు కొనగలరు. ఒక్కసారి 5 కేజీలు బాదం పప్పు కొనగలరా? ఎందుకో తెలుసా? అది విలువైంది. దేవునికి స్తోత్రం. అదేంటి చెప్పండి? దేవుడు అంటున్నాడు, మీ జీవితాలు నా సన్నిధిలో ఉంటే మీరు చిగురిస్తారు. మీ జీవితాలు నా సన్నిధిలో ఉంటే మీరు పువ్వులు పోస్తారు. మీ జీవితాలు నా సన్నిధిలో ఉంటే బాదం పండ్లు అంటే విలువైనదిగా ఉంటారు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి యవనుడా, ఆదివారం యూత్ ప్రేయర్ ఉండొచ్చు, లేకుంటే ఆదివారం 10 గంటలకు ఆరాధన ఉంటుంది, లేకుంటే ఏ టైంలోనైనా సంఘములో బలిపీఠముల యొద్ద సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నీ జీవితాన్ని గనక దేవుని సన్నిధిలో పెడితే కర్ర చిగురించగా లేనిది నీ జీవితం చిగురించదా? మనం లైఫ్ ఏమనుకున్నామంటే ఒక ఇల్లు ఉండి, మంచి బట్టలు ఉండి, ఒక ఫోన్ ఉంటే అనుకుంటున్నాం లైఫ్ ఇదే అనుకుంటున్నాం మనం. లేదు, నీ జీవితాన్ని లోకానికి పరిచయం చేయాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు చదువులో రాణించాలన్నా, ఉద్యోగంలో ముందుకు సాగిపోవాలన్నా, లేకుంటే కూలి పను నాలో ఏదో చేసుకుంటున్నావు దానిలోనూ ఉన్నతమైన పరిస్థితిలోనికి వెళ్ళాలన్నా నువ్వు ఎక్కడుండాలో తెలుసా? కర్ర చిగురించింది, దేవుని సన్నిధిలో ఉండి పువ్వులు పూసింది, విలువ పెరిగింది దానికి. ఇది నాన్న ఎంత డబ్బైనా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఓ మంచి బంగళా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బోలెడంత బంగారం ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఉండాలి. ఇవేవి మన జీవితానికి విలువివ్వవు. యేసును కలుగున్న వారి జీవితాలు మాత్రమే ఏమై ఉంటాయో తెలుసా మీకు? విలువ
కలుగుంటాయి. దేవుని స్తోత్రం. దానికి నిదర్శనం నేనే. లోకంలో తిరుగునోడిని దేవుడు అంటే లెక్క చేయలేదు. ప్రభు సన్నిధి దూరంగా ఉన్నటువంటి వాడిని ఓ భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయానని చెప్పేసి ప్రియులారా రోడ్ సైడ్ పక్కకు లాగేసి అక్కడే ఎండిన కొబ్బరాకులు నా మీద కప్పేశారు. 3 రోజులు కోమాలో ఉన్నాను ప్రియులారా. ఎవరో కామ్ పట్టుకుంది, పలానోళ్ళ అబ్బాయిని కౌరందించింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. నా చెయ్యి 2 ముక్కలైపోయి ఇరిగిపోయింది, మేకు మీద ఏమికెక్కేసింది, తల పగిలిపోయింది. రాత్రులు చెప్పేసారు డాక్టర్ గారు చచ్చిపోతాడేమో అని. యేసు ప్రభుని మా అమ్మ అడిగిందంట, యేసు ప్రభువా ఒక్కడే కొడుకు నువ్వు బ్రతికిస్తే నీ సేవకిస్తానని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు బతికించాడు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులరా తిన్నాన్న కోమాలోకి వెళ్ళినటువంటి ఒక ప్రియులరా వాళ్ళకి తెలియదు నేను చచ్చిపోయాను అనుకుంటున్నారు వాళ్ళందరూ. కొబ్బరి ఆకులు వేశారు నా మీద రోడ్డు పక్కన. యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోకపోతే అది నాన్న నా సమాధి మీద మొక్కలు మొలుచుండేవి. మా అమ్మ నాన్నలు నన్ను మర్చుండేవారు, నా కుటుంబం నన్ను మర్చుండేది. ఈ రాత్రి ఓ చరిత్రాత్మ కలిగిన సంఘంలో దేవుని సేవకునిగా పనిచేసి ఉండేవాడిని కాదు నేను. యేసు ప్రభు గొప్పవాడు. భయంకరంగా లోకములో తిరిగే నన్ను ఇంత విలువ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని వందల మంది కొరకు ప్రార్థన చేయడానికి ఆ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? సంఘంలో పరిచర్య చేయడానికి ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ కుమార్ కాదు, దేవుని బాహువు. దేవునికి స్తోత్రం. దేవుని బాహువు, దేవుని శక్తి. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన మనకు విలువకపోతే మనకు విలువ ఎక్కడదండి చెప్పండి? ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా నీ జీవితం విలువైందన్నది గుర్తించు. దేవుని వాక్యం చేత నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో. మాదిరికరమైన జీవితాన్ని కలుగుండు. కాలు లేనోడు కొన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేసి 40 సంవత్సరాలు సేవ చేసి 1800 మందిని ప్రభువుకు అప్పగించాడు. ఎంతకాలంగా దేవుని సన్నిధిలో విశ్వాసంగా ఉన్నా నిన్ను బట్టి నీ బిడ్డలు రక్షింపబడరా? నిన్ను బట్టి నీ భర్త రక్షింపబడడా? నిన్ను బట్టి నీ బంధువులు రక్షింపబడరా? రక్షింపబడతారు. పట్టుదలగా ప్రార్థన చేయి. దేవుని వైపు చూడు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమైనాడు చెప్పండి? మార్పు లేని దేవుని కలుగున్నాం. మన జీవితాలు మార్చుకుని ప్రభు వైపు చూద్దాం. మోకరిస్తావా తమ్ముడు చెల్లి? 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించి 2 చేతులు దేవుని వైపు చాచి ఈ రాత్రికాల సమయంలో, దేవా నా బిడ్డలు మార్చునాయనా, నా సంఘములో ఉన్నటువంటి యవనస్తుల జీవితాల్ని మార్చునాయనా. జార్జ్ స్కాట్ వలే నా బిడ్డలు నీ పరిచర్య చేయాలి నాయన, నీ సేవ చేయాలి తండ్రి. ప్రభువా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు అని చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావ. యేసయ్య వైపు చూద్దాం. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. నన్ను చుట్టి ముట్టిన బాధలతో
నా హృదయం కలవరపడగా నా స్వంత చేనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా హక్కున నన్ను చేర్చుకుంటివే భయపడకంటివే నీ కుట ప్రేమను చూపితివే నన్ను దాచితివే ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కప్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకై దాచి ఉంచినావని మారని వాగ్దానములు మా కొరకై దాచి ఉంచినావని మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచన కారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా నిరాశలో నన్ను దర్శించితివే ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే కృపను పంచితివే ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడని మాట ఆయన మార్పులేని వాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు మారని వాగ్దానములు మా కొరకై దాచి ఉంచినావని యేసయ్యా మారని వాగ్దానములు మా కొరకై దాచి ఉంచినావని మారని వాగ్దానములు యేసయ్యా దాచి ఉంచినావయ్యా మారని వాగ్దానములు నా కొరకై దాచి ఉంచినావయ్యా ఈ రాత్రి అనేకమైనటువంటి బాధలు నిన్ను చుట్టుకున్నాయేమో దేవుని సన్నిధిలో ఉంటే మనం చిగురిస్తాం దేవుని సన్నిధిలో ఉంటే మనం ఫలిస్తాం దేవుని సన్నిధిలో ఉంటే మనకు గౌరవం ఇవ్వబడుతుంది మహిమ వస్తుంది ప్రియులారా నువ్వు ఏ సమస్యలో ఉన్నా యవనస్తుల మేల్కొలుపు సువార్త సభలో యేసు ప్రభువును దర్శించాడనే సాక్ష్యాన్ని నువ్వు చెప్పబోతా ఉన్నావు ఓ దేవుని బిడ్డ నీ హృదయాన్ని దేవుని కొరకేమో మనకంటే బలవంతులు శూరులు ఆరోగ్యవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తెలుసా ఓ ప్రియులర బలహీనులు మనం బలము లేని వారం దేవుడు మనని భూమి మీద బ్రతికించాడు నీ జీవితం ద్వారా దేవునికి మహిమ తేవాలి రాత్రి నీ కుటుంబం ద్వారా ఈ రాత్రి దేవునికి మహిమ తేవాలి ప్రార్థన చేసుకుందాం పాస్టమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు అందరూ దయచేసి ప్రార్థన చేయండి యవనస్తుల కొరకు మన ఊరిలో ఉన్న యవనస్తుల కొరకు మన సంఘాల్లో ఉన్న యవనస్తుల కొరకు ఎందుకంటే జేమ్స్ ఎడ్సన్ టేలర్ వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తే ఆయన సేవకుడయ్యాడు ఈరోజు ఎంతమంది మనం ప్రార్థన చేస్తే మన ఊరిలో ఉన్న యవనస్తులు మార్పు చెందుదురు గాక ప్రార్థన చేసుకుందాం అమ్మగారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకోండి
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించిన దినములన్నీ కూడా కృపాక్షేమములే వెంట వచ్చినట్లుగా మీ బలమైన సన్నిధిలో ప్రభువా, మీ బలిష్టమైన ఆరోగ్యకరమైన రెక్కలకు చాటున మమ్మల్ని భద్రపరిచి మీరు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి, ఆయుష్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. 2023వ సంవత్సర కాలమంతయు కూడా ప్రభువా మమ్మల్ని బలపరిచి నాయన, అనేక మంది గొప్పవారు, ధనవంతులు, బలవంతులు మా మధ్యలో లేనప్పటికీ ప్రభువా నాయన, ఎన్నిక లేని మమ్ములను ప్రభువా మీరెందుకో మీ ఉచితమైన కృప చేత, ప్రేమ చేత ప్రేమించి ప్రభువా ఈ 2024వ సంవత్సరం జనవరి మాసము 30వ తారీఖున మీ సన్నిధిలో ఈ రీతిగా ప్రభువా మీ గొప్ప నామమును స్తుతించి ఆరాధించి గణపరిచే గొప్ప ఆధిక్యతను మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా సిబిసిఎన్సి సంఘానికి, ఈ అర్ధవరం గ్రామానికి నాయన మమ్మల్ని సేవకులుగా నడిపించి ప్రభువా మీ బిడ్డలందరితో కలిసి ప్రభువా నాయన మీ నామాన్ని స్తుతించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యవనస్తుల మేల్కొల్పు అనే సభలో ప్రభువా నీ సన్నిధిలో నీ దాసులు నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సంసోను ప్రభువా తన తల్లి గర్భమందే ప్రత్యేకమైన బలవంతుడైన న్యాయాధిపతిగా ఏర్పరచబడిన వాడే గాని ప్రభువా ఒక భయంకరమైన స్త్రీ చేతిలో మోసగింపబడినట్లుగా ఈ రాత్రికాల సమయంలో యవనస్తులు అనేక మంది లోకములో పడిపోచున్నారని నీ దాసుని ద్వారా మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రాలు. యవనస్తులు ప్రభువా అనేక మంది బిడ్డలు భయంకరమైన పరిస్థితులలో బ్రతుకుతూ ఉన్నారు ప్రభువా. వారికి ఇష్టమైన త్రోవలో తొలగిపోతూ ఉన్నారు తండ్రి, మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? మీ వాక్యము చేత దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. మీ వాక్యము చేత ప్రభువా అనేక మంది యవన బిడ్డలు అయా వారి నడవడికను సరిచేసుకోవడానికి సహాయము చేయండి ప్రభువా. అనేక మంది యవన స్త్రీ పురుషులను మీరు మేల్కొల్పండి ప్రభువా ఈ రాత్రికాల సమయమందు ప్రభువా. అయా ఒబేద్యా యెహోవా సన్నిధిలో బహుభయభక్తులు కలిగిన వాడుగా ఉండినట్లుగా ప్రభువా యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో చిన్న క్యాలెండర్ ఉంది, పెద్దలు ఒకసారి వేదిక మీదకి వస్తే వారికి ఈ చిన్న క్యాలెండర్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మన ప్రెసిడెంట్ గారు అశోక్ గారు చప్పట్లు కొడదాం. మరి నూతనంగా 10 గ్రామాలు వారి చేతికి అప్పగించబడ్డాయి. మంచి పరిచర్య, మరి దేవుడు నమ్మకస్తుని ఏర్పాటు చేసుకుంటారంట. మరి ఈ సంవత్సరం అశోక్ గారికి మరి 10 గ్రామాల బాధ్యత ఆయన మీద పెట్టారు. ఈ చిన్న క్యాలెండర్ వారికి మరి నా తరపునిస్తా ఉంది. రాజేష్ గారు కూడా థ్యాంక్ యూ అన్న. ప్రసంగన్న కూడా అలాగే మరి ఇక్కడ క్యాలెండర్స్ ఉన్నాయి. మరి సేవకులకు కూడా నేను అందజేయాలనుకుంటున్నాను. వారు కూడా ప్రత్యేక వందనాలు. ఎవరికైనా కావాల్స్తే కనుక వారు తీసుకెళ్ళండి, తమ్ముడు ఇస్తాడు. ఒక చిన్న ఓకే తమ్ముడు కోసం అందరూ ప్రార్థన చేద్దాం. మరి నూతనంగా మరి చక్కగా యూత్ ప్రెసిడెంట్గా మరి ప్రభు ఒక ఆధిక్యత ఇచ్చారు. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. సేవకులు, ఘనమైన సేవకులు, అద్భుతమైన పరిచర్య చేస్తున్నటువంటి అన్నోళ్ళు, నాన్నోళ్ళు, నిజంగా దేవుడు మన సంఘాల్లో ఉండడం చాలా ఆధిక్యత. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, ఈ రాత్రి వేళ సమయంలో పాస్వమ్మ గారు, నేను, అలాగే మా స్థానిక దైవజనులు, గొప్ప సేవకులు నాయన,
అలాగే మా సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, సంఘ సభ్యులందరితో కలిసి, యూత్ వారితో కలిసి ఈ కార్యక్రమాలు నడిపించడానికి నూతన సంవత్సరంలో ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడిన నీ ప్రియ కుమారుడు తమ్ముడు నాయన చిరంజీవిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ అభిషేకము చేత నింపండి నాయన. నీ కొరకు ఒక తీతు తిమోతి వలె, యోసేపు వలె, దావీదు వలె పరిగెట్టడానికి సహాయం చేయండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె నాయన, దానియేలు వలె నీ కొరకు జీవించడానికి, సంఘ శ్రేయస్సు కొరకు, సంఘ ఉజ్జీవం కొరకు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి నీ బిడ్డకు సామర్థ్యం ఇవ్వండి. చేయుట కొరకు సంఘ ప్రోత్సాహాన్ని అనుగ్రహించండి. ఈ మంచి కార్యం చేసినటువంటి తమ్మును దీవించి ఆశీర్వదించండి. యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకటి ఆలోచన విధానాన్ని బట్టి ఈ రీతిగా ప్రభువా మరి ఒక రోజు సువార్త సభగా మరి ఏర్పాటు చేయడానికి మీకు కృపనిచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు. అలాగే నైనా మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రార్థనా కూటమిలో వాక్య సందేశాన్ని అందించడానికి మా మధ్యలోనికి నడిపించిన నీ యొక్క సేవకులు ప్రభా పాస్టర్ రెవరెండ్ మరి సహోదరులు ప్రేమ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు. చక్కటి వాక్య సందేశాన్ని అందించారు. వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. నిజం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నైనా ప్రభా సహోదరులు పరిచర్య అంతటిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా దైవజనులు తీసుకురావడానికి స్పాన్సర్ చేసిన మరి శీలం రాజారావు గారిని బట్టి ప్రభా, వారి తల్లిదండ్రులను బట్టి, వారి అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా మీకు వందనాలు. గల్ఫ్ దేశంలో ఉంటుండగా కాపుదల భద్రతను దయచేయండి ప్రభా. అలాగే నేను ఆర్కెస్ట్రా టీంకి స్పాన్సర్ చేసిన ప్రభా గోడి చిట్టిబాబు గారిని బట్టి, జాలి శేఖర్ గారిని బట్టి, సలబత్తుల పౌలరాజు గారిని బట్టి కూడా మీకు వందనాలు. వారి కుటుంబాలను కూడా మీ కృపలో మీరు దీవించి ఆశీర్వదిస్తారని, ఈ కూడిక నిమిత్తము ఎంతైతే ఖర్చు పెట్టారు, ప్రయాసపడ్డారు, ఎవరైతే ప్రోత్సాహకరంగా సహకారంగా స్పాన్సర్ చేశారు ప్రభా, వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని. అలాగే బల్లారు శేఖర్ గారు కూడా ప్రభా మరి ఇదిగోనైనా భోజనాలు కూడా స్పాన్సర్ చేస్తారని ఆర్కెస్ట్రా వరకు చెప్పారు నాయన. వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు దయచేస్తారని నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అన్నదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధులు మీకు క్షమించిన ప్రకారము మా అపరాధులు మీరును క్షమించము. మమ్మల్ని శోధనలోకి దగ్గర దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియో, మహిమయో నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అనునియ సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఈ రాత్రి సువార్త సభలో పాలుపులు పొందిన సంఘం అంతటికి, దైవజనులకును, అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి కార్యక్రమాన్ని జరిగించినటువంటి యూత్ ప్రెసిడెంట్గా ఉన్న చిరంజీవికి, స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకును, సంఘ పెద్దలకును దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.